3 సార్లు పార్లమెంటులో ఢిల్లీ ఎర్రకోట మీద దగ్గర తన గళాన్ని అనర్గళంగా విప్పించగలిగిన వ్యక్తి, యోధుడు, ఈ దళిత జాతికి కావాల్సిన ముఖ్య నేత డాక్టర్ ఎక్స్ ఎంపీ జీవి హర్ష్ కుమార్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ వారికి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. సభాధ్యక్షులు మల్లెల బుచ్చిరాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ, ముఖ్యంగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారికి, వడ్డీ నవీన్ గారికి, కాకుమాని రాజశేఖర్ గారికి, వాళ్ళ బ్రదర్ శిఖామణి గారికి, పాస్టర్ జోసఫ్ గారికి, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. అందరికీ నమస్కారాలు. ఒకటేంటంటే ఈ రోజున వాతావరణం అస్సలు అనుకూలంగా లేదు. ఎంత వర్షం పడింది అయినా కానీ చాలా ఉక్కపోతగా ఉంది. ఇంత ఈ సమయంలో కూడా అందరూ విసురుకుంటూ ఉన్నారు. అంత ఉక్కగా ఉంది. పైన కూడా ఇక్కడ కూర్చోలేకపోతున్నాం. బట్ వర్షం పడట్లేదు. అదొక్కటే మనకి దేవుడిచ్చిన ఒక వరంలాగా. లేకపోతే వర్షం పడి ఉన్నట్లయితే నిజంగా ఈ సభ ఆగిపోయి ఉండేదేమో. బట్ దేవుడి చిత్తం, ఈ సభ జరగాలని ఉంది. సభ జరుగుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ సభలో అటెండ్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా లాస్ట్ వందన సమర్పణ అయ్యేంత వరకు కూడా కూర్చుని ఉండండి. ఎందువల్లంటే నేను రాజమండ్రి నుంచి వచ్చాను. తప్పదు, నేను మళ్ళీ 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాలి. నాలాంటి వాళ్ళకి ఎక్సెప్షన్. మీరు మట్టుకు ఈ గుంటూరు నుంచి వచ్చిన దైవజనులు కానీ, స్టేజ్ మీద ఉన్నవాళ్ళు, స్టేజ్ కింద ఉన్న వాళ్ళందరూ మీటింగ్ అయ్యే వరకు మటుకు తప్పగా కూర్చోండి. అది ఇంకొన్ని సభలు పెట్టేవాళ్ళకి ఒక ఉత్సాహం అవుతుంది. పెట్టాలన్న ధ్యాస కలుగుతుంది. మీరు డబ్బులు ఇస్తే కాదు, ఎక్కువ మంది జనం వచ్చి మీరు సభలో పాల్గొంటే అదే గొప్ప దీవెన సభకి. సో ఈ మీటింగు ఎందుకు పెట్టుకున్నామో మీ అందరికీ తెలుసు. ప్రవీణ్ పగడాల. ఈ ప్రవీణ్ పగడాల అంటే ఎవరి ప్రవీణ్ పగడాల? ఎందుకు ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఈ ప్రవీణ్ పగడాల అనేటోడికల్లా ఉలిక్కిపడుతుంది? నిజంగా ఆ రోజున రాజమండ్రిలో ఒక పాస్టర్ గారిని చంపేశారు అని వెళ్తే ఏమంటే వాళ్ళకి పోలీసు వాళ్ళకి చెప్పాను, వాళ్ళకి వీడియోలు కావాలంటే ఇచ్చేసేయండి అని వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన, మా అబ్బాయి ఒక వీడియో షేర్ చేసి చెప్పాడు, ఈయన తక్కువ మనిషిలా లేడు డాడీ, ఈ వీడియో చూడండి అన్నాడు. ఆ వీడియో చూస్తే అబాలిషన్ ఆఫ్ హిందూ యాక్ట్స్ అంటే, ఈ యాక్ట్స్ అన్నీ ఇంతకుముందు నేను అనుకునేవాడిని, ఇవన్నీ కూడా మనం అనుకుంటున్నాయేమో అని అనుకునేవాడిని. అంటే ఆధారాలు లేవు, కానీ అన్ని నిజాలు. ఈ నిజాల్ని బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చి రద్దు చేసిందని ఆయన సాక్ష్యాధారాలతో బయట పెట్టిన వీడియో చూసిన తర్వాత ముగ్ధుడిని అయిపోయాను. అప్పుడు అనిపించింది, అప్పుడు వెళ్ళి చూశాను, యాక్సిడెంట్ స్పాట్ చూశాను, ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని చూశాను. తప్పకుండా అనిపించింది నాకు, ప్రవీణ్ పగడాలని చంపేశారు. ప్రవీణ్ పగడాలని చంపడానికి గల కారణం ఏంటి? హర్ష్ కుమార్. ఆయన్ని ఎందుకు చంపుతారు? ఆయన్ని చంపితే ఎవరికి ఉపయోగం? ఆయన అడుగుతుంది లోకం అంతా. ఆయన వీడియోలు చూసిన తర్వాత అందరికీ అర్థమవుతుంది ఎందుకు ప్రభుత్వాలు ఉలుక్కుపడుతున్నాయి.
నేను 4వ తారీఖున 24వ తారీఖున సభ అంటే ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను తీసుకొచ్చేసింది. నేను ప్రైవేట్ స్థలంలో పెడితే ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టానని చెప్పి ఆ సభని హైకోర్టులో అడ్డుకుంది. మళ్ళీ నేను పెడతాను. ఎక్కడైతే చనిపోయాడో ప్రవీణ్ పగడాల, అక్కడ ప్రవీణ్ పగడాలకి ఘనమైన నివాళి క్రైస్తవ లోకం తరపున ఇచ్చి తీరాలి మనందరం. అదే ఆయనకి ఇచ్చే గొప్ప నివాళి. ఎందుకు ఇవ్వాలంటే అద్భుతమైన రీతిలో దేవుని సేవ చేయడమే కాదు, ఈయన క్రైస్తవుల యొక్క ఐక్యత గురించి, లూథరన్స్, బాప్టిస్ట్ లేదా రోమన్ క్యాథలిక్స్, ఇలా పెంటెకోస్ట్, ఇంకా రకరకాల బ్రదర్ అండ్ మిషన్, జెహోవా విట్నెస్, రకరకాలుగా విడిపోయింది సంఘం అంతా. వీళ్ళందరినీ కలపడం గురించి ఆయన ప్రాణార్పణం చేశాడు ప్రవీణ్ పగడాల. ఎప్పుడన్నా ఇంత ఐక్యత మనం చూసామండి క్రైస్తవుల్లో? ఇంకా కార్పొరేట్ పాస్టర్లు ఒక్కళ్ళే ఇంకా దిగి రావట్లేదు, కానీ ప్రతి చిన్న పాస్టరు, ప్రతి పాస్టరు, క్రైస్తవ ఆడబిడ్డలు హృదయంలో భారం నింపుకొని ప్రార్థన చేస్తూ ఏడుస్తున్నారు. అంత హృదయాల్ని కదిలించిన వ్యక్తి ప్రవీణ్ పగడాల. నిజంగా ఆయన జన్మ చాలా గొప్ప జన్మ, ధన్యమైన జన్మ. ఎందుకు హతసాక్షి అయ్యాడంటే క్రైస్తవులు క్రీస్తు యొక్క మాటలు, క్రీస్తు యొక్క క్రియలు, జీవన విధానం అన్నీ కూడా ఆయన బతుకున్నప్పుడు కన్నా ఇప్పుడు 1000 రెట్లు ప్రాచుర్యం వచ్చినాయి. బహుశా అందుకనే ఆయన హతసాక్షి అయ్యాడు. కానీ ఆయన చనిపోయిన విధానం, ఎందుకు చనిపోయాడు, చంపవలసిన అవసరం ఏంటి అని ప్రశ్నించినప్పుడు చంపవలసిన అవసరం ఉంది. ఎవరికి? ప్రభుత్వాలకి. ఒక కోణంతో, ఒక దృష్టితో, కొన్ని కుయుక్తులతో, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్య ధోరణితో, అధికార దాహంతో అనేక భావజాలాల్ని దేశ ప్రజల్లోకి చొప్పించి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న కుట్రల్లోని సమర్థవంతంగా ఎదుర్కొన్న వ్యక్తి ప్రవీణ్ పగడాల. అది ఎలాగంటే రకరకాలుగా ఉన్నటువంటి అందరినీ కూడా ఒక త్రాటి మీదకి తీసుకురావడమే కాదు, ఆయన చనిపోయినప్పుడు, యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు, ఆయనది యాక్సిడెంట్ కాదు హత్య అని మనం ఎందుకు దృఢంగా నమ్ముతున్నామంటే 24వ తారీఖు మార్నింగ్ ఆయన దేహం మనకు కనబడితే 25వ తారీఖున ఆయన ఆస్తులను, ఆయన బ్యాంక్ అకౌంట్స్ని సీజ్ చేశారు. అంతేకాకుండా ఆయన యొక్క కంప్యూటర్ని, ల్యాప్టాప్ని తీసుకెళ్ళిపోయారు, ఐప్యాడ్ని తీసుకెళ్ళిపోయారు. యాక్సిడెంట్గా చనిపోతే ఇవన్నీ తీసుకెళ్ళాల్సిన అవసరం ఏంటి? అవసరం ఏమైనా ఉందో యాక్సిడెంట్ కేసులో? ఈ ఒక్క ఉదాహరణ చాలు ప్రవీణ్ పగడాల్ని హత్య చేశారన్నానికి. ఇతన్ని కానీ మనం మట్టుబట్టకపోతే సుప్రీంకోర్టులో వేసిన పిల్లు ఏ లాయరు ఏ రకంగా వాదిస్తాడో అన్నది ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. ఒక్క ప్రవీణ్ పగడాల ఏం వాదిస్తాడు? ఇతను
చరిత్ర ద్వారా ఏం తెలుసుకున్నాడు, ఏమి వాదనకు ప్రిపేర్ అయ్యాడు, ఎలా వాదిస్తాడు, కంపల్సరీగా ఈయన ల్యాప్టాప్లోనే ఉంటాయి, ఐప్యాడ్లోనే ఉంటాయి. కాబట్టి ఇతన్ని వాదన లేకుండా చేయాలి, ఇతను వాదించబోయేది ఏంటన్నది తెలుసుకోవాలి. అదే ఉద్దేశంతో ప్రవీణ్ పగడాలని మట్టుపెట్టారు. ఎందుకంటే ఆ వాదనలతో దేశాన్నంతటిని, దేశంలోని క్రైస్తవులనే కాదు, ఒక గొప్ప భావంతో, సెక్యులర్ వాదంతో కలిపిన మైనారిటీలని, సెక్యులర్ వాదం కలిగిన ప్రతి ఒక్కరిని ఈయన దగ్గరికి చేసేస్తాడు. చాలా ప్రమాదకరమైనటువంటి భాష, ప్రమాదకరమైనటువంటి వాక్యాన్ని పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇతను బతుకుంటే మనం ఎవరం కూడా సమాధానం ఇవ్వలేని పరిస్థితులు ఈ రోజున ఈ దేశంలో వచ్చే పరిస్థితులు ఉన్నాయి అన్న ఉద్దేశంతోనే ప్రవీణ్ పగడాలని చంపేశారు. ఎందువల్లంటే ఇవన్నీ కూడా నేను ప్రతిదీ పరిశీలించాను. అన్నీ ఏ ఆధారం చూసుకున్నా కానీ, అరే అటాప్సీ రిపోర్ట్లోనేమో మద్యం వాసన ఆనవాళ్ళు లేవంటారు, ఫైనల్ కంక్లూజన్ రిపోర్ట్లో అరే స్ప్లీన్కి, కాలేయానికి, వాటికి ఇంపార్టెంట్ ఆర్గానిక్ ఇంపార్టెంట్ బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా మద్యం, తేల్ ఆల్కహాల్ వాసన సిమ్టమ్స్ ఉన్నాయని చెప్తారు. హెల్మెట్ ఉంది, హెల్మెట్కి దెబ్బ తాగలేదు, లోన్ తల పగిలిపోయింది. ముఖానికి మాస్క్ ఉంది, మాస్క్ వల్ల ముఖానికి అంతా హెల్మెట్ కూడా కవర్ చేసి ఉంటుంది, ఇక్కడ కట్టగా గొడ్డలతో నరికేసేట్టు ఉంటుంది. అది హత్య కాదట, యాక్సిడెంట్ అంట. ప్రవీణ్ పగడాల పడిపోయిన గొయ్యి ఎంత ఉంటుందో తెలుసు మీకు? ఇక్కడ నుంచి ఒక 2 అడుగులు, 2 అడుగుల కన్నా ఎక్కువ ఉండదు, దాంట్లో పడిపోయి చనిపోయాడు. మీకు కావాలంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ చూశారు. ఇవన్నీ పెట్టుకుని ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అడ్డంగా వాదిస్తూ నోర్లు నొక్కేసి, సమాజంలో ఉన్నటువంటి అందరి నోర్లు నొక్కేసి ఈ రోజున ఈ రకంగా ఈ ప్రభుత్వాలు ప్రవర్తిస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ సమాజం అంతా కూడా కలిసి కట్టుగా మనం నిలబడి పోరాటం చేయకపోతే మన హక్కులు కోల్పోతాం. గుర్తుంచుకోండి, మొన్న వక్ఫ్ బిల్ పెట్టారు మైనార్టీలను దెబ్బకొట్టడానికి, రేపు క్రైస్తవ ఆస్తులను కాజేయడానికి ఇంకొక బిల్లు పెడతారు. మన యొక్క క్షేమం గురించే ఆయన అసూలు భాషాడు ప్రవీణ్ పగడాల. అది తెలుసుకోండి. ఏ దేవుడు కాపాడాలనుకుంటే ఆయన కాపాడగలడు, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కానీ ఆయన మరణం, నీతిమంతుని మరణం జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. ఖచ్చితంగా మనం ఈ రోజున ఆశీర్వాదం చేసుకుని ఊరి వాడ సభలు పెట్టుకుని మనం ఆయన గురించి మాట్లాడుతూ ఈ వాక్య పరిచర్య చేసుకుంటూ ఈ రోజున ప్రజల్లో మార్పు తీసుకురావాలని మనం ప్రయత్నిస్తూ ఉన్నామంటే అదే గొప్ప మార్పుకు నాకు సంకేతం. మొన్న మీటింగ్ పెడతానంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ప్రతి చర్చికి పోలీసులు వెళ్ళారు. అక్కడ పీసీసీ మెంబర్లు, పెద్దల్ని, క్రైస్తవ యువకుల్ని అందరినీ ఆఫ్ చేశారు. వాళ్ళందరికీ వార్నింగ్లు ఇచ్చారు. ఎవరన్నా వస్తే తప్పకుండా మీ అందరికీ ఫైన్లు వేస్తాం, మీ అందరికీ మీద కేసులు పెడతాం అని బెదిరించారు. నాతో 16 మంది కమిటీని వేస్తే 16 మందిలో ఒకళ్ళకి గుండెపోటు వచ్చేసింది, ఒకళ్ళకి జ్వరాలు వచ్చేసినాయి, ఒకళ్ళ నాన్నమ్మ చనిపోయింది, ఒకళ్ళకి అమ్మమ్మ చనిపోయారు. 16 మంది పరాపర్, ఎవ్వడో కనపడలేదు. అంటే నన్ను ఒక్కడిని ఏం చేయలేరు కాబట్టి నా యొక్క బలాన్ని దెబ్బ కొట్టాలనుకుంటే ప్రజలే నా బలం, సంఘమే నా బలం, సెక్యులర్ వాదులే నా బలం. ఖచ్చితంగా ఆ రోజున ఆ మీటింగ్ పెట్టుంటే మన యొక్క దమ్మేంటో ప్రభుత్వం చూసేది. ఈ రోజున ఐతానగర్ వెళ్ళాను నేను.
తెనాలి ఈ సభకు వచ్చి ముందు, అరే పశువుల కన్నా హీనంగా మనుషులు చేసే పనేనా? ఆ వీడియోలో మీరు చూడలేకపోతే ఒకసారి చూడండి. రాకేష్ అన్న కుర్రోడికి కాలు ఇరిగిపోయి రాడ్లు వేస్తే ఒక పశువు అయినటువంటి సిఏ రాములు నాయక్ అంటాడు పేరు, ఆడి పశువులాగా ఆ రాకేష్ అనే కుర్రోడి మీద కాలేసి తొక్కి నించుంటే, ఇంకొక సిఐ రమేష్ అంట 1 టౌన్ 2 టౌన్, అతను 2 చేతులు ఎత్తి బలంగా అరికాల మీద కొడుతున్నాడు. అంటే కాలు రాడ్ ఇరిగిపోయింది చెప్తున్నాడు ఆ కుర్రోడు. అబ్బే, అలాగా ఒక ముస్లిం యువకుడిని, ఇంకో క్రైస్తవ యువకుడిని, జాన్ విక్టరును రాకేష్, ఇంకొకరు బాబులాల్. ఏంటంటే వీళ్ళు చేసిన నేరం ఏంటంటే రకరకాల వార్తలు వచ్చినాయి. ఫస్ట్ నేను చేసినప్పుడు ఒక రౌడీ షీటర్తో కలిసి వీళ్ళు దాడి చేశారు పోలీసులు వెళ్తే అని వచ్చింది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను తెలుసుకున్నదంటే వాళ్ళు రౌడీ షీటర్లు కాదు, వాళ్ళు చక్కగా ఉంటున్నారు. ఒక బర్త్డే పార్టీ చేసుకుంటుంటే ఒక కానిస్టేబుల్ వెళ్ళి మామూలు అడిగాడు. అతని పేరు చిరంజీవి. ఆ ఎస్పీకి అంత బుద్ధి లేదంటే ఐపీఎస్ ఎలా చదివాడో నాకు అర్థం అవ్వలేదు. ఆ ఎస్పీ ఇప్పటికన్నా చెప్తున్నాను, డీజీపీ మీకును మీ ఎస్పీకి మీ ఐజీకి చెప్తా ఉన్నాను, గుంటూరు ఐజీకి, కనీసం ఆ చిరంజీవి అనే కానిస్టేబుల్ యొక్క ఫోన్పే అకౌంట్ తీసి చూడండి. మీ పోలీసులు గంజాయిని వ్యాపారంగా చేస్తూ రోజు వసూళ్లు చేపట్టే కార్యక్రమంలో ఆ కుర్రోళ్ళు దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వలేదు రౌడీ మామూలని, పోలీసులు రౌడీ మామూలు మా రౌడీ మామూలని తీసుకొచ్చి కొట్టిన అది. అంటే అందరికీ ఇలా కొడతారా మేము రౌడీ మామూలు లేకపోతే? మనం సినిమాలో చూస్తూ ఉంటాం, రౌడీ మామూలు లేకపోతే ధ్వంసం చేస్తారు. ఆ సీను పోలీసు వాళ్ళు చూపించారు తెనాలిలో. ఇంకొక విషయం ఏంటంటే దానికి వెనకైన బలమైన కారణం ఏంటంటే పెమ్మసాని చంద్రశేఖర్ అని మీకు తెలుసు కదా, ఎంపీ అండ్ మినిస్టర్ అని కూడా, సెంట్రల్ మినిస్టర్, అండ్ నాదెండ్ల మనోహర్ స్థానిక ఎమ్మెల్యే. వీళ్ళిద్దరు అభిష్టానికి వ్యతిరేకంగా అక్కడ సెంట్రల్లో అంబేద్కర్ బొమ్మ పెట్టారు వాళ్ళు. ఎటువంటి పరిస్థితుల్లో అంబేద్కర్ బొమ్మని తీసివేయాలని చెప్పి ఈ మినిస్టరు ఆ సెంట్రల్ మినిస్టర్ కలిసి ప్రయత్నించిన వాళ్ళ యొక్క శక్తితో దాన్ని ఆఫ్ చేసి అంబేద్కర్ విగ్రహాన్ని ఆ సెంటర్ని మార్చకుండా కాపాడుకున్నారు అక్కడ ఐతానగర్ ప్రజలు. అది మనసులో పెట్టుకుని ఇక్కడే కాదు, గుంటూరులోనే కాదు, తెనాలిలోనే కాదు, రాజమండ్రిలోనే కాదు, ప్రతి చోట చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దళితుల్ని, ముఖ్యంగా మైనారిటీలని, ముస్లిం అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, మీ మైనారిటీలని దారుణంగా టార్గెట్ చేసి దారుణంగా కొట్టించే పరిస్థితి కనపడుతూ ఉంది. దీన్ని ఇంకో పార్టీ ఏదైనా వచ్చి ఖండిస్తుందంటే ఒక్క నాయకుడు, ఏ పార్టీ నాయకుడు కూడా ముందుకు రాని పరిస్థితి. ఈ పరిస్థితిలో మనం ఉన్నాం. ఇక ముందు ఎలా ఉండాలో నిర్ణయించుకోవాల్సిన విషయం మీదే. పార్టీలకు ఊడిగాలు చేస్తూ ఉంటే మన పరిస్థితి ఏ రకంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఈ గుంటూరు సెంటర్లో ఈరోజు మీటింగ్కి వెళ్ళకూడదని చెప్పి ఎంతోమందికి వార్నింగ్లు ఇచ్చుంటారో ఆర్గనైజర్స్కి తెలీదు. ప్రతి ఒక్కరిని కూడా
ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తారు. గవర్నమెంట్ తీరు అలాగ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ప్రవీణ్ పగడాల విషయంలో హైకోర్టు తీర్పు 4వ తారీఖున ఉంది. ఆ 4వ తారీఖున రాజమండ్రి మీటింగ్ డిసైడ్ అవుతుంది. అప్పుడు మీరు అందరూ కూడా రండి. మళ్ళీ ఘనమైన నివాళి ప్రవీణ్ పగడాలకి అర్పిద్దామని వేడుకుంటూ మీ అందరికీ, అలాగే ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన మల్లెలే బుచ్చిరాజుకి ప్రత్యేకమైన వందనాలు. టీం అందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి ప్రతి విషయం కూడా తెలియజేస్తూ చాలా ఇబ్బందులు పడ్డారు. అయినా కానీ సక్సెస్గా మీటింగ్ జరిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. జై హింద్.